జగన్ పాలన విధ్వంసంతో ప్రారంభమై ఎన్నికల హింసతో ముగిసింది. ఈసారి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కానీ నెల్లూరు టూర్లో మాచర్ల ఎన్నికల హింసను సమర్థించేలా మాట్లాడడం విమర్శలకు తావిచ్చింది. నెల్లూరులో జగన్ జైలు పర్యటనపై సాగుతున్న చర్చలేమిటి? వైసీపీ అధినేత తీరుపై సెటైర్లు ఎందుకు పేలుతున్నాయి? మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శకు జైలుకొస్తే పార్టీ నేతలు వెల్కమ్ ఫ్లెక్సీలు పెట్టడంపై వస్తున్న విమర్శలేంటి? ఈ విషయంలో వైసీపీ కేడర్ ఏమనుకుంటోంది? పార్టీ అల్లరి మోకల్ని రెచ్చగొట్టేందుకే జగన్ నెల్లూరు వచ్చారా? ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తన సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లి రావటం మినహా మాజీ సీఎం జగన్ తాడేపల్లి గడప దాటలేదు. పులివెందుల్లో పర్యటించిన సొంత పార్టీ శ్రేణులే సమస్యలపై నిలదీసి తిరుగుబాటు చేసేంత పనిచేశాయి. దీంతో జగన్ జనంలోకి వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శించి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న ప్లాను బెడిసికొట్టింది. డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టు అయింది జగన్ పరిస్థితి. సాధారణ పోలింగులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో అరాచకాలకు పాల్పడ్డారు. ఈవీఎంను ధ్వంసం చేయడంతో పాటు టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం ఆఫీసును ధ్వంసం చేసి వాహనాలు దహనం చేశారు. ఈ విధ్వంసకాండను చూసిన దేశ ప్రజలు నివ్వెరపోయారు. పల్నాడు జిల్లాలో ఇంత అరాచక పాలన ఉందా అని అందరూ ముక్కును వేలేసుకున్నారు. మాచర్లలో దారుణ పరిస్థితులు ఉన్నాయనే విషయం దేశానికి అర్థమైంది. పిన్నెల్లి అరాచకం అంతటితో ఆగలేదు. కారంపొడి సీఐపై దాడి చేయడంతో హత్యాయత్నం కేసు నమోదైంది. ఎన్నికల ఫలితాల వరకు హైకోర్టు ముందస్తు బెయిల్పై బయట ఉన్నా ఆ తర్వాత అరెస్టు తప్పలేదు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ములాఖతులో పిన్నెల్లిని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోతారని అందరూ అనుకున్నారు. జగన్ సీఎం అయ్యాక కనీసం ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాకపోవడమే ఇందుకు కారణం. ఎన్నికల ప్రచార సమయంలోనూ ఎక్కడా మీడియా ముందుకు రాలేదు. సీఎంగా ఏం చేస్తున్నామో, ఏ అభివృద్ధి చేశామో చెప్పే ప్రయత్నం కూడా చేయని జగన్ పిన్నెల్లిని పరామర్శించిన తర్వాత మీడియా ముందుకు ఎందుకొస్తారని అనుకున్నారు. కానీ ఇదేదో అక్రమ అరెస్టు, అరాచకం సృష్టించేందుకో ఏమో జగన్ మీడియా ముందుకు వచ్చారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి విపక్షాలపై దాడులు, కేసులతో అరాచక పాలన సాగించిన జగన్ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల కూడా గడవక ముందే విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేదనడాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపట్టారు. ఎన్డీఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేసే సమయంలో జగన్ ఏదేదో మాట్లాడేశారు. పోలింగ్ బూత్ లో వైసీపీకి అనుకూలంగా రిగ్గింగ్ కు అవకాశమే ఉంటే ఈవీఎం ఎందుకు పగలగొడతారని ప్రశ్నించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, అందుకే ఈవీఎం పగలగొట్టే కార్యక్రమం చేశారన్న కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో పిన్నెల్లి చేసిన తప్పును జగన్ ఒప్పుకున్నట్టయింది. ఈ మాజీ ఎమ్మెల్యేని మంచోడిగా చిత్రీకరించే క్రమంలో అసలు వాస్తవాలు కక్కేశారు. దీంతో జగన్ వెనక ఉన్న మాజీ మంత్రులు, పార్టీ క్యాడర్ విస్తుపోయారు. ఇదంతా ఓ ఎత్తైతే మీడియా ముందు చెప్పాలనుకున్నది చెప్పేసి హడావుడిగా వెళ్లిపోయారు. వైసీపీ హయాంలో బీసీ నేత చంద్రయ్య దారుణ హత్య, తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డ్రైవర్ డెడ్ బాడీ డోర్ డెలివరీ సంగతేంటి, అంతా మంచే చేస్తే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు దక్కలేదు వంటి ప్రశ్నల్లో కనీసం ఒక్కదానికి జవాబు ఇవ్వకుండా అసహనంగా వెళ్లిపోవటం విమర్శలకు తావిచ్చింది. జగన్ జైలుకు వచ్చిన తీరుపై సెటైర్లు వేస్తున్నారు. ఓ సినిమాలో కమెడియన్ తన క్లయింట్ దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు, తీవ్రవాద కార్యకలాపాలు చేశాడు, అయితే ఉరి తీసేస్తారా అంటూ వాదిస్తారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం, జగన్ మాట్లాడిన తీరు కూడా అలానే ఉందనే కామెంట్స్ వచ్చాయి. జగన్ తీరుని ఆ కామెడీ సీన్తో పోల్చుతూ జోకులతో నవ్వులు పోయిస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత సెంట్రల్ జైలుకి వస్తుంటే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన వెల్కమ్ ఫ్లెక్సీలు చూసిన వారు నవ్వుకున్నారు. ఫ్యాన్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల తీరును చూస్తే జగన్ను త్వరగా జైలుకు పంపాలని భావిస్తున్నారంటూ జోకులు వేసుకున్నారు. అక్రమాస్తులు, అవినీతి కేసుల్లో 10 ఏళ్లుగా బెయిల్పై ఉన్న వైసీపీ అధినేత ఎలాగూ జైలుకు వెళ్లక తప్పదనే వారు లేకపోలేదు. అందుకే అన్ని కారాగారాలను పరిశీలించుకునేందుకు జైళ్ల యాత్ర సాగిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. జగన్ నెల్లూరు సెంట్రల్ జైలుకు వచ్చి పిన్నెల్లిని పరామర్శించడానికి దాదాపు 25 లక్షలు ఖర్చయింది. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ఇక్కడకు వచ్చి వెళ్లారు. ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. నేను పేదవాణ్ణి, నాకెవ్వరూ లేరు, పెత్తందారులతో పోరాటం చేస్తున్నానంటూ బీద పలుకులు పలికిన జగన్ ఇలా 25 లక్షలు ఖర్చు పెట్టడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే. ఊరుకో ప్యాలెస్ ఉన్న ఈయన బీదవాడేంటి, హెలికాప్టర్లలో చక్కర్లు,
చార్టెడ్ ఫ్లైట్లలో ప్రయాణిస్తూ అంబానీ అదానీలను తలదన్నేలా అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతూ ప్రజలను నమ్మించాలని చూస్తున్నారన్న టాక్ ఉంది. నెల్లూరు సెంట్రల్ జైలుకు వచ్చిన జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయటం, అన్ని రోజులు మీవే కావు చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇవ్వటంతో వైసీపీ రౌడీ మూకలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఈయన అలా వెళ్లారో లేదో జైలుకు అతి సమీపంలోని రామకోటయ్య నగర్లో ఫ్యాన్ పార్టీ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. టీడీపీ కార్యకర్త నీతూరాజును నడి రోడ్డుపై గొంతు కోసి కిరాతకంగా హతమార్చాయి. అరాచకం సృష్టించి అందరినీ భయాందోళనకు గురిచేశారు. అయితే జిల్లా ఏఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో 10 పోలీసు బృందాలు 24 గంటలు గడవక ముందే నిందితులను పట్టుకున్నాయి. అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేసి పీడీ యాక్ట్ పెడతామన్న పోలీసులు హెచ్చరించడంతో నెల్లూరు నగరంలో మళ్లీ ప్రశాంతత నెలకొంది. సీఎం చంద్రబాబు తానిచ్చిన మాట ప్రకారం నెల రోజులు తిరక్కముందే జూలై 1న పెన్షన్ ఇచ్చారు. పెంచిన పింఛను 4,000తో పాటు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న బకాయిలను కలిపి 7,000 చొప్పున టంచనగా 1న చెల్లించడంతో లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం కనిపించింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్ అయిన వారికి పెన్షన్లు ఇచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే వాతావరణం తీసుకొస్తున్న ఎన్డీఏ సర్కారును చూసిన వైసీపీ శ్రేణులు దీనిని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇదే రీతిన పాలన సాగితే ఫ్యాన్ పార్టీకి మనుగడే కష్టమనే నిర్ణయానికి వచ్చాయి. బహుశా అందుకే జగన్ 5-6 ఏళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చి ఈ రీతిని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ఉంటారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. సుపరిపాలనకు అడుగడుగున ఆటంకాలు సృష్టించే భాగంలోనే ఇలాంటి కామెంట్స్, అల్లర్లు, అరాచకాలు ప్రోత్సహించి రాజకీయంగా లబ్ధి పొందాలనే భారీ కుట్ర కూడా అయి ఉండొచ్చనే అనుమానాలు లేకపోలేదు. మొత్తం మీద జగన్ నెల్లూరు సెంట్రల్ జైలు విజిట్ నవ్వులు పాలైంది. ఇకనైనా మంచి ఆలోచనలతో పార్టీని ముందుకు తీసుకువెళతారో లేదో అనే అనుమానాలు పార్టీ శ్రేణుల్లోనే పెరుగుతున్నా పాపం ఇప్పుడు జగన్కు సలహాలు ఇవ్వటానికి కూడా ఎవరూ లేరు. మరి పార్టీని ఎలా ముందుకు తీసుకువెళతారో చూడాలి.